రజనీకాంత్ గారి సినిమా మీకు పేరు వచ్చిన ఆ పేరుని కనుక మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే ఆ స్టాండ్ వేరే ఉండేది కదండి. అంటే ఆ ప్రొడక్షన్ సైడ్ కాకుండా ఇంకా వేరే రకంగా ఆ రూటు అది ఎలా ఉండేది అది ఉండేది, ఇది ఇవాళ ఉన్నా. కానీ తెలుగులో బ్రేక్ అంటే బ్రేక్ వచ్చిన సినిమా అంటే ఏది చెప్పొచ్చు సార్? ఫస్ట్ బ్రేక్ అంటే మీకు బ్రేక్ లాగా ఏం లేదండి. ఐ కీప్ బీన్ డూయింగ్ బిగినింగ్ నుంచి మెయిన్ విలన్ వేషాలు వేసాను, మధ్యలో వేసా, చిన్న వేసా, తర్వాత చేసా, మళ్ళీ చేసుకుంటూ వచ్చా. మళ్ళీ తర్వాత రామ్ గోపాల్ వర్మ గారిది గాయం చేసాం. గాయం పేరు వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో చేస్తున్నాం సంథింగ్ రాదు, కీప్ డూయింగ్. ఒక్కోసారి కొన్నిసార్లు సినిమాలు ఉండేవి కావు. మెడ్రాస్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము ఫ్యామిలీ. ఇక్కడ హౌస్ తీసుకున్నాం, సినిమా తీసాం, సినిమా రిలీజ్ అవ్వాలా, తర్వాత అయిపోయింది. వేషాలు లేవు, ఇన్కమ్ లేదు, డబ్బులు లేవు, కష్టం ఉండేది. ఏ సినిమా సార్ అది? ఇక్కడ వన్స్ మోర్ చేసేటప్పుడు అప్పుడు 2 సార్లు స్ట్రైక్ రావటం, నా సినిమా లేట్ అవటం, ఓకే ఫ్యామిలీ షిఫ్ట్ అవటం. అప్పుడే 95 ఆ టైం. అప్పుడు వేషాల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. సినిమా చేస్తున్నాం కాబట్టి సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాం అనేసి అని వాళ్ళు కాన్సన్ట్రేట్. మనకు కూడా పెద్ద అప్పుడు సినిమా తీస్తున్నాడు ప్రొడ్యూసర్ అనేసి ఎవరు కదా, అప్పుడే షిఫ్ట్ అయ్యాం. అదేలేండి. సో దాంతో వేషాలు లేవు. హ్యాడ్ ప్రాబ్లమ్స్. మై డాటర్ 4th స్టాండర్డ్. ఒకరే సార్? పాప సో వీ హ్యాడ్ ప్రాబ్లమ్. బట్ ఓకే, వైఫ్ ఫాదర్ వాళ్ళు, మై వైఫ్ ఫ్యామిలీ సైడ్ అండ్ ఆల్ ఫ్యామిలీస్ సపోర్ట్ ఇస్ దేర్ ఉన్నాయి. ఐ క్రైడ్ సమ్ టైమ్స్, ఏడ్చిన రోజులు నేను పాప కోసం. ఓకే, హార్డ్ టైమ్స్, బట్ ఓకే. నేను అలాగే మళ్ళీ చేసుకుంటూ సినిమాలు చేసుకున్నాం, మళ్ళీ వేషాలు వేసాను. కానీ సార్ ఆ టైంలో మీకు, ఎందుకంటే ప్రీవియస్ మీరు అక్కడున్న కొంతమంది పెద్దవాళ్ళు కూడా అయ్యారు, పెద్ద పొజిషన్లో ఉన్నారు, వాళ్ళందరూ మీ భుజం తట్టలేదండి? చిన్నయ్య అండి అయ్యే. ఇప్పుడు నాకు డబ్బులు, మా ఫ్యామిలీ ఉంది, నాకు ఉంది. సమ్ టైమ్స్ ఐ డోంట్ హ్యావ్ మనీ. దానికి వెళ్ళి నాకు ఫ్యామిలీ గడవట్లేదు, డబ్బులు ఇవ్వండి, లేకపోతే నాకు చేయండి. దట్స్ స్టూపిడిటీ. ఓకే, దట్ ఎవ్రీబడి హ్యాజ్ ఇట్ అండి. టాటా హ్యాజ్ ఇట్, బిర్లా హ్యాజ్ ఇట్, అంబానీ. డెఫినెట్గా దట్ ఈస్ అ డిఫరెంట్, దట్స్ అన్ ఎమోషనల్ సైడ్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్. ఓకే, దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. ఎంత పీరియడ్ ఆఫ్ టైం సార్ అది? ఆ సఫర్ 1-2 years. 2 years ఆన్ అండ్ ఆఫ్. ఓకే, 2 years కంటిన్యూస్గా ఐ వాజ్ నాట్ ఆన్. ఓకే, ఉండే కాదు. బట్ వెరీ సపోర్టివ్ మై వైఫ్. ఇవాళ రోజు నాది లాట్ ఆఫ్ చేంజెస్, నాలో నా ప్రవర్తన, నా బిహేవియరు చేంజెస్. ఐ లర్న్ట్ చాలా. 90% ఆఫ్ మై లైఫ్ ఐ లర్న్ ఫ్రమ్ మై వైఫ్. మా భార్య వల్ల చాలా నేర్చుకున్నాను. అండ్ ఆఫ్ కోర్స్ మై ఫాదర్, మదర్, సిస్టర్, మై పెంపకం. అండ్ దెన్ అగైన్ మా గురువు గారు అంటే విశ్వేశ్వర గారి దగ్గర కానీ, తాత్య రామారావు గారి దగ్గర కానీ, పూర్ణచంద్రరావు గారి దగ్గర కానీ, దీస్ ఆల్ మై సరౌండింగ్స్ హూ ఆర్ పీపుల్ ఐ వాస్ విత్ దెమ్. దే ఆర్ ఆల్ గుడ్ పీపుల్ అండ్ ఐ కుడ్ లెర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ దెమ్. ఐ కుడ్ ఇన్హెరిట్ రాదర్ దెన్. నేర్చుకున్నా లేదో తెలియదు కానీ అట్లా ఉండటం వల్ల, ఆ వాతావరణం ఉండటం వల్ల అవన్నీ వచ్చేసి ఉంటాయి నాకు. సో ఐఎమ్ హ్యాపీ. ఒక రకంగా షిఫ్ట్ అవ్వటం వల్ల కొంత సర్కిల్ కూడా మిస్ అయ్యి ఉండొచ్చు కదండి. చెన్నైలో ఉన్న కొంత సర్కిల్ ఏదైతే ఉందో అది ఇమీడియట్గా మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ 2 years సఫర్ అంటే కొంత సర్కిల్ మిస్ అయ్యి ఉండొచ్చు ఏమో హైదరాబాద్కి సంబంధించి అనుకోవచ్చు. అలాగేం లేదండి. ఇప్పుడు అక్కడ వాళ్ళే అందరూ వచ్చారు కదా ఇక్కడికి. ఎప్పుడు షిఫ్ట్గా నేను అసలు ఏది ఆలోచించలేదు. ఎందుకంటే ఇప్పుడు నేను సినిమా తీస్తున్నాను, ప్రొడ్యూస్ చేస్తున్నాను, సినిమా ఇండస్ట్రీ ఇక్కడ షిఫ్ట్ అయింది. ఇక్కడ హైదరాబాద్ బేస్డ్ డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్లు కానీ ఉంటారు. వాళ్ళు వేషాలు ఇవ్వాలనుకుంటారు. ఇప్పుడు నేను సినిమా తీస్తున్నాను, ప్రొడ్యూస్ అయ్యాడని ఇవ్వకపోవచ్చు. ప్రొడ్యూసర్ అయ్యాడు కాబట్టి వేషం వేస్తాడో లేదు అనుకోకపోవచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు. ఏదో వాట్ ఎవర్ రీజన్ ఇట్ హ్యాపెన్ అంతే. సో దట్ వే తర్వాత మళ్ళీ బ్యాక్ ఆన్ ట్రాక్. తేజ గారి సినిమా మళ్ళీ తర్వాత తేజ గారి సినిమా నువ్వు నేను వాజ్ అ బిగ్ హిట్. అండ్ దెన్ అగైన్ ఐ హ్యాడ్ ఎ రన్. అవును, గాయం తర్వాత తేజ గారిది చిత్రం నువ్వు నేను ఇట్ అ బిగ్ హిట్. అండ్ ఆయన 100 days సోలో నాది ఒకటే పోస్టర్ కూడా వేసాడు. సో తేజ పిక్చర్ గేమ్ మీ అగైన్ నేను ఆక్సిజన్. అదే కొంచెం పెరుగుతూ తెలుసుకుంటాం. తేజ పిక్చర్తో ఇంకా తెలుసుకుంటాం. అలా ఎవ్రీ స్టేజెస్లో సర్టెన్ థింగ్స్ వేర్
టుడే ఐఎమ్ నాట్ ఎ వెరీ బిగ్ యాక్టర్, ఐఎమ్ ఏ నోన్ యాక్టర్. నేను తెలుసు యాక్టర్గా, అంతేగాని ఐఎమ్ నాట్ ఎ బిగ్ స్టార్. కాదండి, అంటే లీడ్ రోల్స్లో విలన్గా అంటే అన్నీ నువ్వు చేసాం. నేను, నువ్వు నేను తర్వాత సపోర్టింగ్ రోల్స్లో అదే. బాబాయ్ క్యారెక్టర్స్ అదే ఇట్లా ఆటోమేటిక్ ఏజ్ క్యాచ్ బట్టి కొన్ని మారుతాయి. సపోర్టింగ్ రోల్స్లో స్టిల్ అదే చెప్తున్నా, ఐఎమ్ హ్యాపీ విత్ ఆల్ వాట్ ఐ హ్యావ్. ఎందుకు సార్ ఈ సమస్యలు మా నుంచి ఎప్పటికీ ఒక సమస్య అనేది వెంటాడుతూనే ఉన్నాయి? కొన్ని సమస్యలు ఇవి ప్రతి టర్మ్లో ఇవి ఉన్నాయి అని చెప్పుకుంటూనే వెళ్తూ ఉన్నారు. కోఆర్డినేషన్ ఫాల్ట్ ఎక్కడండి? ఎందుకు కోఆర్డినేషన్లో లోపిస్తుంది? ఈగో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈగో అనేది ఎవరికి తెలియదు ఏంటంటే, ఈగో ఈజ్ అ రేస్, అండ్ ఈగో అనే రేస్లో ఎవరైతే విన్ అవుతారో ఈజ్ అ లూజర్ అండి. దే డోంట్ అండర్స్టాండ్, దట్స్ వై దే హ్యావ్ ఈగో. ఇఫ్ యూ హ్యావ్ ఈగో యూ విల్ విన్, బట్ యు ఆర్ అ లూజర్. అంటే ఎక్కడ నరేష్ గారు తీసుకునే నిర్ణయాలు? నాట్ టెలింగ్ నేమ్స్, ఐ డోంట్ వాంట్ టేక్ ఎనీ నేమ్స్ అండ్ ఆల్ దట్. అంటే ఆయన స్వయం నిర్ణయాలు. లాస్ట్ టైం దెర్ వాజ్ మెజారిటీ, వాళ్ళు వీళ్ళు వచ్చారు. అండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అంటే ఎగ్జిక్యూటివ్ కమిటీలో మెజారిటీ మెంబర్స్ ఏది చెప్తే అది జరగాలి. ఇప్పుడు మెజారిటీ ఉన్నా దే నెవర్ యూస్ టు టేక్ దట్ డెసిషన్స్, వాట్ ఎవర్ డెసిషన్ ఇట్ ఈస్. అండ్ తర్వాత దే స్టాప్ మీటింగ్స్ పెట్టరు, ఈసీ మీటింగ్లు పెట్టేవాళ్ళు కాదు, ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా పెట్టేవాళ్ళు కాదు, చేసాం. నథింగ్ హ్యాపెండ్, జస్ట్ స్టాండ్ స్టిల్ చేశారు. అండ్ అసలు ఫస్ట్ నేను వైస్ ప్రెసిడెంట్గా నేను గెలిచినప్పుడే అసలు నన్ను పిలవలేదు ఈసీ మీటింగ్కి. నేను కృష్ణారెడ్డి గారికి ఇద్దరికి ఈక్వల్ ఓట్లు వస్తే either one of them has to resign or we both should డిసైడ్ చేయకుండా వాళ్ళు నేను కృష్ణారెడ్డి గారిని పెట్టుకుంటాం ఈ సంవత్సరం, నెక్స్ట్ ఇయర్ మేము పెట్టుకోవాలి అని అంటే నన్ను అసలు పిలవాలా. దెన్ ఐ వెంట్ టు ద ఆఫీస్ అండ్ సైడ్, మీరు ఏంటంటే ఎస్ నన్ను ఎందుకు పిలవలేదన్న, ఎందుకు పిలవలేదు కృష్ణారెడ్డి గారిని ఈ సంవత్సరం, నెక్స్ట్ నువ్వు హూ ఆర్ యూ టు డిసైడ్ దట్? ఐఎమ్ ఈక్వల్లీ ఎలక్టెడ్ యాజ్ యూ పీపుల్ ఆర్ ఎలక్టెడ్, ఐఎమ్ ఈక్వల్లీ ఎలక్టెడ్. Who are you to decide that? I will sit here, I will be here. కాదు, మీరు నెక్స్ట్ మీరేమైనా చెప్పాలంటే చెప్పి మీరు వెళ్తే మేము మీటింగ్ స్టార్ట్. వాట్ ఆర్ యూ టాకింగ్? నేనేమైనా చెప్పాలంటే చెప్పి వెళ్ళిపోతే మీరు మీటింగ్ స్టార్ట్ చేసింది. ఐఎమ్ హియర్, ఐఎమ్ ఇన్ ద మీటింగ్, ఐఎమ్ వైస్ ప్రెసిడెంట్. ఐ హ్యావ్ టు ఫస్ట్ మీటింగ్లోనండి, ఫస్ట్ టైమే, ఫస్ట్ డే ఫస్ట్ డే ఆఫ్ ద మీటింగ్, ఫస్ట్ డేనే. ప్లస్ ఇవన్నీ ఏంటంటే ఇది ఐ డోంట్ వాంట్ టు టెల్ దీస్ థింగ్స్, ఇది నో వేర్ కన్సర్న్ విత్ ద పబ్లిక్ అండి. సో దే స్టార్టెడ్. దాని తర్వాత ఈసీ మీటింగ్లు పెట్టేవాళ్ళు కాదు, రకరకాలుగా జరిగాయి. దేర్ వాజ్ నో ఇన్కమ్, అండ్ వాట్ ఎవర్ ద ఇన్కమ్ యూస్ టు బి దేర్, స్పెండ్ సో మెనీ థింగ్స్. అండ్ క్వశ్చనింగ్, పీపుల్ డోంట్ లైక్ క్వశ్చనింగ్. We question, they don't want to answer, they don't like questioning. So many things happened, and it was hell of a period. So I was quite just. ఇప్పుడు మీరు చెప్తున్నాను అంటే మెజారిటీ అంటే ఒక 5-6 మెంబర్స్ తీసుకుని 26 మెంబర్స్లో 5 మెంబర్స్ 16 మందో ఉంటే మెజారిటీగా ఇటు 15 మెంబర్స్ ఉన్నారు, అటు 16 18 ఒక సైడ్ ఉంటే తక్కువ ఇంకో సైడ్, లేదా ఇటు ఎక్కువ ఏదైనా. సో ఇవన్నీ జరిగే కావు. అండ్ స్తంభించిపోయింది. పాండమిక్ వచ్చింది. పాండమిక్ వచ్చిన తర్వాత, పాండమిక్ ఎప్పుడండి, జూన్ జూలైలో ఎప్పుడో లాస్ట్ ఇయర్ తీశారు 2020లో. తీసేసి మొన్న ఏప్రిల్ దాకా లేదు అసలు. అప్పటి నుంచి ఈసీ మీటింగ్లో పెట్టలేదు మనం. ఎందుకు పెట్టలా? పాండమిక్ లేదు కదా, ఈసీ మీటింగ్ అన్నీ జరుగుతుంది, ఎలక్షన్లో జరుగుతున్నాయి అన్నీ. తర్వాత మార్చిలో ఎలక్షన్ నేను లెటర్ రాశాను యాజ్ అ వైస్ ప్రెసిడెంట్. దేర్ వాజ్ నో రిప్లై ఎట్ ఆల్. ఎలక్షన్ పెట్టండి, ఇదే అయిపోయింది. తర్వాత మళ్ళీ ఏదో ఒక ఏజీఎంలో సెప్టెంబర్లో పెట్టమని పరచూరు గోపాలకృష్ణ గారు చెప్పారు, అది పెడదామని. ఓకే, అది పెట్టండి, దేర్ షుడ్ బి అన్ ఆన్సర్. అండ్ అది మార్చిలో ఎలక్షన్ పెడతలేదు, ఇది సెప్టెంబర్లో పెడుతున్నాను, మెంబర్స్ అందరికి సర్క్యులేట్ చేయాలి. నథింగ్ హ్యాస్ హ్యాపెండ్ అండ్ దే వాంటెడ్. సో ఓకే, మరి ఈసీ మీటింగ్ లేకపోతే ప్రొసీడింగ్స్ ఎట్లా ఏం జరిగినాయి? అంతే, ఇంకా దానికి ఇంకేం ఆగిపోయినాయి అంతే. చాలా ఆగిపోయి ఉండొచ్చుగా, మరి హెల్త్ కావచ్చు, లేకపోతే ఇంకా ఇక ఇంకోటి ఇన్సూరెన్సు, హెల్త్, ఇన్కమ్ ట్యాక్స్లు, ఇవన్నీ రొటీన్ అండి. మనం అసోసియేషన్ పెట్టినప్పటి నుంచి ఇన్సూరెన్స్లు ఉన్నాయి, తర్వాత పెన్షన్లు ఉన్నాయి. అవన్నీ అంటే పెన్షన్ 1000 రూపాయలు ఉండేదో 500 ఉండేది, 1000 అయింది, 2000 అయింది, 4000 అయింది, 3000 అయింది, 6000 అయింది. ఇవాళ 6000 ఇవ్వటం గొప్పగా, అది అకార్డింగ్ టు పీరియడ్. రేపొద్దున 15000 ఇస్తాడు. ఇంకా పెరిగిన బట్టి, అవసరాన్ని బట్టి, మనకు వచ్చే ఇన్కమ్ని బట్టి. ఇవాళ కొత్తగా చేసేది పెన్షన్, ఇన్సూరెన్స్ చేసాం, పెన్షన్స్ ఇస్తున్నాం. ఇట్ వాజ్ అ రొటీన్ ప్రాసెస్. ఎవరు వచ్చినా చేసేది. మనం కమిటీలోనే మనం కొత్తగా చేసేదే లేదు.
ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వచ్చింది. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఎప్పటి నుంచో రావాల్సింది, మేమున్న పీరియడ్ వచ్చింది కాబట్టి వచ్చింది, లేకపోతే ఇంకో పీరియడ్ వచ్చింది. అదే మనం గొప్పగా సాధించిందేం కాదు. మనం సాధించామంటే ఏమైనా ఫండ్స్ తీసుకొచ్చామా, ఏదో రైజ్ చేసామా, ఇన్కమ్ తీసుకొచ్చామా, ఎక్స్ట్రా అదర్ బెనిఫిట్స్ తీసామా, ఆర్ అదర్వైజ్ ఏదన్నా ఉన్న సమస్యలు టోటల్గా క్లియర్ చేసామా. దీస్ ఆర్ ది థింగ్స్, ఇవి మనం సాధించినవి అంటే. ఓకే. ఎప్పుడైనా ఒక సమస్య ఉండి సమస్య పరిష్కారం టోటల్గా చేస్తే సాధించాం. కానీ లేదా ఇంకోటి అలాంటివి కాకుండా ఇవన్నీ ఇది రొటీన్. సో అండ్ పాండమిక్లో కొన్ని జరగల. తర్వాత దెర్ వాజ్ నో, అదే ఇట్ వాజ్ ఆల్వేస్ ఏ 2 poles అపార్ట్ లాగా. కొంతమంది వాళ్ళు మన మీద చెప్తారు, మనం సో ఐ డోంట్ వాంట్ టెల్ ఆల్ దిస్ థింగ్స్. వాళ్ళు వెళ్ళి చెప్పారు. ఇట్ బికేమ్ ఎ మెస్, దట్స్ ఆల్. శివాజీ రాజా గారి ప్యానర్లో ఎనానిమస్గా కూడా మీకు ఆ టైంలో ఒక ప్యానల్ మీది కంటిన్యూ అవ్వటం, దాని తర్వాత అదే వీళ్ళకి ఇద్దరి మధ్య క్లాష్ అయిపోయి నరేష్ గారికి సంబంధించి మళ్ళీ మీరు నరేష్ గారి వైపు ఉండటం. కానీ ఫస్ట్ డేనే నుంచే అందరి మధ్య ఇవి అంత ఇగో కారణం అయినాయి అంటే ఫస్ట్ డే నుంచే, డే 1 నుంచే స్టార్టింగ్ అనేది. అంతేనా సార్? ఒక రకంగా చెప్పాలంటే అంతేనా? ప్రమాణ స్వీకారం స్టేజ్ మీదే తేడా వచ్చిందిగా. పాపం మా ఆవిడ హేమ గారు మాట్లాడుతుంటే మైక్ లాగేసింది. సో దిస్ ఎవ్రీబడి నోస్ ఎవ్రీథింగ్ అండి. మళ్ళీ చెప్పి ఓకే. సో దీస్ ఆల్ ఇట్ బికేమ్ ఎ మెస్, ఇట్ హ్యాపెండ్. మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఇక్కడ ప్రకాష్ రాజ్ గారి ప్యానల్? అసలు యాక్చువల్గా అంటే నేను అయితే అసలు మళ్ళీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే నాకేదో ఎవరి మీద విరక్తనో లేకపోతే ఏం కాదు. పాపం అల్టిమేట్గా సఫర్ అయ్యేది మెంబర్స్, నీడీ మెంబర్స్ కొంతమంది, నాట్ ఆల్. అవసరం ఉండేవాళ్ళు, బాధలు పడేవాళ్ళు సఫర్ అవుతారు. వాళ్ళకి మనం చేయగలిగింది నేను అంత ఈసారి అయితే అసలు ఎలక్షన్ కానీ ఏది కానీ వద్దని అనుకున్నాం. శ్రీకాంత్ కూడా దూరం అందరూ. తర్వాత సడన్గా ప్రకాష్ రాజ్ గారు హీ ఈజ్ బీన్ వాచింగ్ ఫ్రమ్ సో మెనీ 1 year నుంచి ఈజ్ వాచింగ్ అంట. దెన్ 4-5 నెలలు 6 నెలల క్రితం ఆయన వచ్చి మాట్లాడి ఏంటి ఇది అంటే, తర్వాత ఇప్పుడు చిరంజీవి గారు మన కోఆర్డినేషన్ మన డిసిప్లినరీ కమిటీకి రిజైన్ చేశారు. రిజైన్ చేసిందని కూడా ఇట్ వాస్ ఎవరో దానికి ఇది లేదు. తర్వాత ప్రకాష్ రాజ్ ఫెల్ట్ ఈవెంట్ చిరంజీవి గారు సెట్ మీరు రిజైన్ చేస్తే అలాగా ఈ హ్యాడ్ ఈజ్ ఓన్ వే. ఎవరు ఖండించలేదు, మాట్లాడలేదనా మీ ఉద్దేశం? రిజైన్ చేశారు, అయిపోయింది. తర్వాత దాని గురించి ఏమీ జరగలేదు. ఎవరు మాట్లాడలేదనా మీ ఉద్దేశం? అయిపోయింది, అలాగే అయిపోయింది. ఓకే. మరి చిరంజీవి లాంటి పెద్ద ఆయన డిసిప్లినరీ కమిటీని రిజైన్ చేశారంటే దే షుడ్ బి సమ్ రీజన్. అదే సార్, షుడ్ ఆల్ ఓకే. ద పీపుల్ షుడ్ నో వాట్ ఇట్ ఈస్ లైక్. దే షుడ్ బి విచ్ నెవర్ హ్యాపెండ్. ఓకే. సో ప్రకాష్ రాజ్ గారు హ్యాస్ విజన్. ఈ కేమ్ చెప్పారు అన్న చిరంజీవి గారికి చెప్పారు. ఈ ఫెల్ట్ హ్యాపీ, ఇలాగ ఉండి చేస్తే బాగుంటుంది. ఎవ్రీథింగ్ ఇలా చేయొచ్చు ఇది అని ఎవ్రీథింగ్ అన్నీ క్లీన్గా చెప్తే ఇట్స్ గుడ్. దెన్ వీ ఆల్ కేమ్ టుగెదర్ అండ్ హీ సెడ్ దిస్ ఇస్ వాట్ విల్ డూ. ఇట్స్ ఫెంటాస్టిక్. ప్లస్ ఆయన కేవలం చెప్పిన మాటలు, స్టోరీ టెల్లర్, కథ చెప్పేవాడు చాలా బాగా కథ చెప్తాడు, తీసేవాడు సరిగ్గా తీయడు అన్నట్టు, ఆయన చెప్పే అన్నీ బాగుంటాయి, ఎలా చేస్తాడు అనే దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే హిస్ ట్రాక్ రికార్డ్ యాజ్ అ ప్రకాష్ రాజ్, who has been for a while, for years, what is he? A social activist, and he has taken villages, how he is doing it and how he has been helping people. చాలా మందికి తెలియదు, చాలా ఎడ్యుకేషన్, చాలా పిల్లల ఎడ్యుకేషన్ కానీ, హాస్పిటల్లో ఉండే పిల్లలకు కానీ తల్లులు కానీ ఫెసిలిటీస్ కానీ, అండ్ విలేజెస్లో దత్తత తీసుకున్న విలేజెస్ కాకుండా వేరే విలేజెస్లో వాళ్ళకి నీడీ థింగ్స్ కానీ, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ హెస్ గివెన్, విచ్ హెస్ బీన్ డూయింగ్, విచ్ ఈస్ నాట్ ఇన్ ప్రెస్ ఆర్ పబ్లిక్. ఇవన్నీ ప్రాసెస్ ఆఫ్టర్ సీయింగ్ దాట్ అండ్ ఆఫ్టర్ నోయింగ్ దాట్ వీ షుడ్ బిలీవ్ ఇట్ అండ్ వీ బిలీవ్డ్ ఇట్. రైట్. అండ్ ఎవరక్కల ఆయన ఒక్కడు చాలండి అన్నీ చేయటానికి. ఓకే. ఇట్స్ నాట్ దట్ వీఆర్ ఆల్ దేర్, దట్స్ వై ఈజ్ డూయింగ్. మేమందరూ 26 members ఉండాలి కాబట్టి 26 members ఉంటున్నాం. we like minded people, but he is only one person who is capable of doing anything. He doesn't need anybody. Okay. If he is given a chance. So ఈయన వచ్చారు కాబట్టి లైక్ మైండెడ్గా వీ దెన్ ఎంటెడ్. రైట్. నౌ ఇట్ ఈస్ అదే నేను లాస్ట్ టైం చెప్పినప్పుడు కూడా
భగవంతుడు కొంతమంది కొన్ని ఇస్తారండి, డబ్బు ఇస్తారు, అది ఇస్తారు, ఇది ఇస్తారు. ఒకళ్ళకి డబ్బు ఉంటుంది, ఎలా చేయాలో తెలియదు, వాళ్ళు దానాలు చేస్తూ ఉంటారు. ఇంకొకళ్ళకి డబ్బు ఉంటుంది, చేయటం ఇష్టం ఉందో లేదో వేస్ట్ అనుకుంటారు. పలానా బెనర్జీకి ఇస్తే వాడు కరెక్ట్గా చేస్తాడో లేదో అని ఉంటుంది. సో అలాగే ఇప్పుడు అందరికీ అన్ని ఇక్కడ భగవంతుడు ఏమి ఇచ్చాడంటే ప్రకాష్ రాజ్కి డబ్బు ఇచ్చి, గ్లామర్ ఇచ్చి, నటనిచ్చి, అన్నీ ఇచ్చి సేవాగుణం కూడా అందులో ఇస్తాడు. అదే ఆ సేవాగుణం అందులో ఉంది కాబట్టి ఇది హీ హ్యాస్ టు డూ ఇట్. అతను చేయి తప్పదు. ఇట్ ఈస్ దేర్. గాడ్ హెస్ గివెన్ హిమ్ దట్. సో హీ విల్ డూ ఇట్ టిల్ హిస్ డెత్. సో దట్ వే హీ విల్ డెఫినెట్లీ డూ, ఐ కెన్ సే అద్భుతాలు అని కాదు కానీ అద్భుతాలే జరుగుతాయి. ఓకే, ఐ బిలీవ్ అండ్ పీపుల్ బిలీవ్ చేయాలి తప్పకుండా. ఎందుకంటే ఆయన ఏమేమి చేస్తున్నారు చూసుకుంటే ఒకసారి మీరు ఆయన ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, అలా మాట్లాడేది ఏ పరిష్కారం ఏంటి, ఏ సమస్య ఏంటి, దేన్ని అలా చేస్తున్నారు, ఎలా చెయ్యొచ్చు, ఎన్ని చెప్పిన దాన్ని బట్టి, ఆయన చేసిన దాన్ని బట్టి నువ్వు డెఫినెట్గా ప్రతి మనిషి నమ్మాలి. నమ్ముతున్నారు అని అనుకో.